రోమాపత్రిక 11వ అధ్యాయం 33 నుండి 36 వరకు. రోమా 11:33 నుండి 36 వరకు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ప్రస్తుతం మేమున్న ఈ అయోమయ పరిస్థితుల్లో సహితం మీ అనంత జ్ఞానాన్ని బట్టి, మీ పరిపూర్ణమైన బలాన్ని బట్టి, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి మేము ఎలా నెమ్మదిగా శాంతితో జీవించవచ్చో మాకు నేర్పండి. ఈ లేఖన భాగాన్ని మాకు అన్వయింపచేయండి. మిమ్మల్ని, మీ ప్రేమను, మీ జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని ఆరాధించే మనసు మాలో పుట్టించండి. మీ శక్తిని, మీ సార్వభౌమత్వాన్ని, మీ ఆధిపత్యాన్ని నమ్మి నెమ్మదిగా ఉండడం మాకు నేర్పించండి. మీలో విశ్రాంతి పొందడం మాకు నేర్పండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమయం ఆశీర్వాదకరంగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగాల్లో మనల్ని పౌలు మోకాళ్ళ మీదకు పడి దేవుణ్ణి ఆయన గొప్పతనాన్ని బట్టి ఆరాధించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని జ్ఞానం పరిపూర్ణమైంది, శోధింప సఖ్యము కానిది. ఆయన మార్గాలు అగమ్యములు, అడుగుజాడలు పట్టన సఖ్యములు అంటాడు క్రింద ఫుట్ నోట్లో. కాబట్టి దేవుని గొప్పతనం, దేవుని జ్ఞానం విశ్వాసిని ఆదరించే గొప్ప సత్యం ఇది. మనం నమ్మిన దేవుడు ఎంత మానవులకు అంతుపట్టినంత గంభీరమైనటువంటి తీర్పులు తీర్చేవాడో, ఎంత శోధింప సఖ్యం కానంత గొప్పవో ఆయన మార్గాలు. ఇవి విశ్వాసాన్ని ఆదరించేవి. గమనించండి, దేవునికి సలహాదారులు ఉండరు, అక్కరలేదు. హీ నీడ్స్ నో కౌన్సిలర్స్. ఆయన తీర్పులు న్యాయమైనవి, నీతితో కూడినవి. ఆయన మార్గాలు ఎల్లప్పుడూ మంచివి. ఆయన ఏం చేసినా న్యాయమే చేస్తాడు. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు. అయితే ఇలాంటి జ్ఞానవంతుని ముందు మనం తన్మయత్వంతో, ఆరాధనా భావంతో మనం మోకాళ్ళ మీద పడవలసి ఉంది. ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు? ఆయన మనసును ఎరిగిన వాడేవాడు? ఆయనకు ముందుగా ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడేవాడు? అంటే అంతా ఆయన ఇచ్చిందే, అంతా ఆయనదే అనేది అర్థమవుతుంది. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్ అంటుంది. యుగ యుగాలు మహిమ, ఘనత, ప్రభావం, మహాత్మ్యం పొంద అర్హుడు మనం నమ్మిన త్రియక దేవుడు. దేవుని జ్ఞానం సాటి లేనిది. ఆయనకు అంతం మొదటి నుంచి తెలుసు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో ఈ సంగతి మనం చూస్తాం. యెషయా గ్రంథం 46:10 అంటున్నాడు, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తం అంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. హీ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. దేవునికి మనం ఎదుర్కొనే పరిస్థితులు అన్నీ తెలుసు. విపత్కరమైన పరిస్థితులు కూడా ఆయనకు తెలుసు. ఏం జరిగినాయో ఆయనకు తెలుసు, ఏం జరగబోతున్నాయో ఆయనకు తెలుసు. అంతేకాదు, వినండి,
ఒకవేళ ఏం జరిగి ఉండునో కూడా ఆయనకు తెలుసు. వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ఎనీ గివెన్ సినారియో ఆయనకు తెలుసు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 21, 22 వచనాలు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడుకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేయుదురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ ఏం జరిగి ఉండునో ఆయన ఎరుగుదుడు. యెషయా గ్రంథం 55:9 మనం ఎరుగుదాం. దేవుని మార్గాలు మన మార్గాల కంటే ఎంత గొప్పవో, మన తలంపుల కంటే దేవుని మార్గాలు, దేవుని తలంపులు ఎంత గొప్పవో. 8-9 వచనాలు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. 139వ కీర్తన 6వ వచనం ప్రకారం, ఎట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అంటున్నాడు. దేవుని మనసు, దేవుని జ్ఞానం మనకు అంతుపట్టనిది, మనకు అందనిది, మనకు మించినది, అగోచరం. కాబట్టి ఇలాంటి దేవుని జ్ఞానాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనలో ఆరాధన భావం పుడుతుంది. అయితే ఇదే అంతుపట్టని దేవుని మనస్సు, దేవుని మార్గం, దేవుని కార్యాలు మనం ఎదుర్కొన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో మనకు ఆశ్చర్యాన్ని, అయోమయాన్ని, వింతను కలిగిస్తూ ఉన్నాయి. దేవుడు మంచివాడు కదా, దేవుడు ఏం చేసిన జ్ఞానంతో, నీతితో చేస్తాడు కదా. మరి శ్రమ ఎందుకు వచ్చింది? మరి పరిస్థితి దేవుని అదుపు తప్పిందా అన్నట్టుగా అనిపిస్తూ ఉందే. ఎందుచేత దేవునికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఏలుతూ దేవుని ప్రజల్ని హింసిస్తూ ఉన్నాయి? ఎందుచేత మంచివారు సైతం నశిస్తూ ఉన్నారు? మీరు గమనించారా ఈ రోజుల్లో? ఈ కరోనాకు చచ్చిపోయేది చెడ్డోళ్ళు మాత్రమే కాదు, యోగ్యులైనటువంటి వారు, దైవ సేవకులు, ప్రభు కోసం నమ్మకంగా జీవించేటువంటి మంచి మంచి విశ్వాసులు సైతం ఎంతో శ్రమ అనుభవించి చనిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని గురించి ఆరాధన భావంతో ఉన్నటువంటి మనకు అంత జ్ఞానవంతుడు, ఆయన కార్యాలు మనకు అంతుపట్టనప్పుడు అయోమయంలో, గందరగోళంలో, కలవరంలో ఉంటూ ఉన్నాం. ఏంటి, ఎందుచేత ఇలా జరుగుతోంది? ఇంకెంతకాలం ఇలాంటి ప్రశ్నలు మనలో చెలరేగుతూ ఉన్నాయి. కాబట్టి అయోమయ పరిస్థితుల్లో నెమ్మదిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా, విశ్వాసంతో ఉండడం ఎలా అనేది ఈరోజు మనం ధ్యానించే అంశం. బైబిల్లో కూడా చాలా చోట్ల దేవుని గొప్పతనాన్ని ఎరిగి ఉండి, దేవుని జ్ఞానాన్ని తెలిసి ఉండి కూడా ఎదుర్కొన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో భక్తులు ఆందోళనలో, గందరగోళంలో, గలిబిలిలో, గజిబిజిలో, అయోమయంలో, కలవరంలో ప్రశ్నించారు. చూడండి అలాంటి ప్రశ్నలు కొన్ని. యోబు గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. యోబు 13:24. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటువి. చూడండి యోబు ఎలా మాట్లాడుతున్నాడు. నన్నేల నీవు పగవానిగా ఎంచుచున్నావు. దేవుడు యోబును ఒక శత్రువుగా ఎంచుతున్నట్టుగా అనిపించింది యోబుకు. దేవుడు తన ముఖం మరుగు చేసుకున్నట్లుగా ఉంది తన శ్రమ చూస్తే. 10వ కీర్తన 1వ వచనం. యెహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? భక్తునికి వచ్చిన శ్రమను బట్టి చూస్తే దేవుడు ఎక్కడో దూరంగా నిలుస్తున్నట్టు, భక్తునికి వచ్చిన శ్రమలో దేవుడు ఎక్కడో
దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది భక్తునికి. 22వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, నా దేవా నా దేవా, నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. 44వ కీర్తన 2వ వచనం, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితలను నాటితివి, జనులను నిర్మూలం చేసి వారిని వ్యాపింపచేస్తివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయమియలేదు, నీవు వారిని కటాక్షించితివి. ఇలా మాట్లాడుతూ అంటున్నాడు, తొమ్మిదవ వచనం, అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. 23వ వచనంలో అంటున్నాడు, ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లేమ్ము నిత్యము మమ్మను విడనాడకము, నీ ముఖము నీవేళ మరుగు చేసి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. అంటే శ్రమ యొక్క తీవ్రతను బట్టి భక్తుల్లో ఇలాంటి సందేహాలు చెలరేగుతూ ఉన్నాయి, ప్రశ్నలు చెలరేగుతూ ఉన్నాయి. భక్తులే కాదు, మనం కూడా ఈరోజు సైతం ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టి అర్థం కాని పరిస్థితుల్లో దేవుని ఇలాగే అడుగుతున్నాం, దేవా ఎందుకు చెడ్డవారే వృద్ధి చెందుతూ ఉన్నారు, ఎందుకు కీడు వర్ధిల్లుతూ ఉంది, ఇంకా ఎంతకాలం ఈ తెగులు, ఇంకా ఎంతకాలం ప్రజలు చచ్చిపోతూ కుప్పలుగా శవాలు పడవేయబడుతూ సామూహికంగా కాల్చబడుతూ ఉన్నారు, ఇంకా ఎంతకాలం ఈ శ్రమ? ఇలాంటి ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఒక్కళ్ళమే కాదు, శ్రమలో దేవుని ఎరిగి ఉండి కూడా అయోమయానికి గురైనటువంటి వారు. ప్రత్యేకంగా ఈరోజు లాజరు చనిపోయిన సమయంలో మరియ మార్తలు ఎలాంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారో, అయినప్పటికీ ప్రభువును బట్టి వారు ఎలా నెమ్మదిని అనుభవించారో మనం ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం నుంచి చదువుతున్నాను. అతను అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనేను. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు అని ప్రభు అన్నాడు. కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది ఏంటి? లాజరు చనిపోయాడు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు అన్నప్పుడే ప్రభుకు కబురు వచ్చింది. కానీ ప్రభు వెంటనే బయలుదేరలేదు, 3 రోజులు అక్కడే ఉండిపోయాడు. ఈలోగా లాజరు చనిపోవడం, సమాధి చేయబడ్డం, 3 రోజులు గడిచిపోయింది. ప్రభు వచ్చేటప్పటికి 4వ రోజు అక్కడేమో మరణం సంభవించింది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇది మరణం కొరకు వచ్చిన వ్యాధి కాదు అంటున్నాడు. ఒక రకంగా చూస్తే ఆ 3 రోజుల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభు చెప్పిన మాట నమ్మదగిందేనా అన్నట్టు అనిపిస్తుంది. ఇక మరియ మార్తల్లో ఉండే సందేహాలు చూడండి. ప్రభు ప్రేమ గలవాడు కదా, మమ్మల్ని ఎంతో ప్రేమించాడు కదా, లాజర్ని ఎంతో ప్రేమించాడు కదా, మరి కబురు చేసినా రాడే, ఇంకా రాలేదే, ఏది ఆయన ఆదరణ, ఏది ఆయన వాగ్దానం, ఏది ఆయన ప్రేమ? మమ్మల్ని ఎందుకు ఏడవనిచ్చాడు, మాకు ఎందుకు ఈ మరణం సంభవింపజేశాడు? నిజానికి అక్కడ మరియ మార్తల యొక్క తల్లిదండ్రుల గురించిన ప్రస్తావన లేదు, వాళ్ళు లేరేమో. కాబట్టి మిగిలిన వాళ్ళిద్దరూ ఆడవాళ్ళు. సంపాదికుడైన సోల్ బ్రెడ్ విన్నర్ అంటాం, ఒక్కడే అయినటువంటి ఆహారాన్ని సంపాదించే కష్టార్జితం తేగలిగినటువంటి వాడు పురుషుడు చనిపోయాడు. అరే మాకు ఇంకా ఆధారం ఏది? మమ్మల్ని ప్రేమించిన మా ప్రభు కబురు చేసిన, వ్యాధిగ్రస్తుడిగా ఉండగానే కబురు చేసిన ఆయన రాలేదే. ఇలాంటి మరణం ఎందుకు ఒప్పుకున్నాడు? ఇలాంటి దుఃఖం, ఇలాంటి కన్నీరు ఎందుకు ఆయన అంగీకరించాడు? ఏంటి అసలు సంగతి? అయోమయంలో ఉన్నారు మరియ మార్తలు. మరణం జయించినట్టుగా అనిపిస్తుంది, దుఃఖం ఏలుతున్నట్టుగా అనిపిస్తుంది, కన్నీరు పారుతూ ఉంది, అయోమయం ఏలుతూ ఉంది, ప్రశ్నలు చుట్టూరు ఎగురుతూ ఉన్నాయి.
మరి అంటూ ఉంది 21వ వచనం, మార్త అంటూ ఉంది ప్రభుతో, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అయ్యో నువ్వు ఉండుంటే, నా సహోదరుడు వ్యాధితో ఉన్నా మరణించకముందు నువ్వు ఉండుంటే చచ్చిపోను కదా. అయ్యో ఒకవేళ నువ్వు ఉండుంటే. మనం కూడా ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటాం. ఆలోచించండి, శ్రమ, కష్టం, ఆపద సంభవించింది. అప్పుడు మనం ఇలా అనుకోమా, అయ్యయ్యో వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే బాగుండేమో, ఆ వైద్యం కూడా వాడుంటే బాగుండేమో, లేకపోతే ఇంకా కాస్త ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేసి ఉంటే బాగుండేమో, దేవుడు బ్రతికించుంటే బాగుండేమో, దేవుడు తప్పించుంటే బాగుండేమో. ఇలాంటి సందేహాలు రావడం, ఇలాంటి అయోమయంతో మాట్లాడడం సహజమే. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకపోను, నువ్వు లేవు, చచ్చిపోయాడు. ఒక రకంగా మార్త అంటూ ఉంది, చనిపోయిన తర్వాత నువ్వు వచ్చినా ఇప్పుడు ప్రయోజనం ఏంటి అని. నాలుగో రోజు వచ్చాడు కాబట్టి ఇక ఆశ కోల్పోయారు. నాలుగో రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? యూదుల దురభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మ అక్కడే సంచరిస్తుందట 3 రోజులు. అవకాశం ఉంటే దూరదామని. ఇక 4వ రోజు నుంచి బాడీ పాడవడం మొదలు పెడుతుంది కాబట్టి ముఖరూపం మారిపోద్ది, ఇక గుర్తుపట్టలేక వెళ్ళిపోతుందట. అది వాళ్ళ దురభిప్రాయం. మన వాళ్ళు కూడా చూడండి, మనిషిని మోసుకెళ్తూ సమాధికి లేదా కాల్చడానికి మధ్యలో దింపుతూ ఉంటారు. అదే ఒకసారి ఎక్కడైనా కదులుతాడేమో చూద్దామనో, లేకపోతే ప్రాణం మళ్ళీ వస్తుందనో ఏంటో అర్థం కాదు. ప్రభు కావాలని 4వ రోజు వచ్చాడు. మానవ రీతిగా లాజరు చనిపోయాడన్న సంగతి వాస్తవంగా స్థాపింపబడిన తర్వాత ఇంకా బ్రతికే అవకాశాలు లేవు అని వారికి సైతం, వారి దురభిప్రాయం సైతం వారికి అర్థమైన తర్వాత 4వ రోజు వచ్చి ప్రభు లాజరును బ్రతికించడంలో తనకే మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి మార్తలో ఉండేటువంటి మరొక ప్రశ్న ఏంటి అంటే, నువ్వు వచ్చిన సమయం సరిగా లేదు అంటూ ఉంది. నా సహోదరుడు బ్రతికి ఉండగానే వచ్చిండుంటే ఆ రోగం ఎంత తీవ్రమైందేనా? నువ్వు చాలామంది రోగులను బాగు చేస్తున్నావు కాబట్టి నా సహోదరుని కూడా నువ్వు బ్రతికించి ఉండు. కాబట్టి ఇప్పుడు కాదు నువ్వు వచ్చి ఉండవలసింది, 4వ రోజు కాదు నువ్వు వచ్చి ఉండవలసింది, 4 రోజుల క్రితమే వచ్చి ఉండుంటే చావకపోను నా సహోదరుడు అంటూ ఉంది. మనం కూడా దేవుడి సంవత్సరం లోపల నా బిడ్డకి పెళ్లి చేసేస్తే బాగుండు అనుకుంటాం, లేకపోతే ఈ నెలాఖరు కల్లా నేను అనుకున్నట్టు జరిగిపోతే బాగుండు అనుకుంటాం. అంటే దేవునికి తెలియదు అన్నట్టు, లేకపోతే ఆయన పొరపాటు చేశాడా అన్నట్టు, లేకపోతే ఆయన ఇలా చేసి ఉండవలసింది అన్నట్టు, దానికంటే మనకి ఎక్కువ తెలుసు అన్నట్టు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాం. దేవుని సమయాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు. భక్తులు సైతం దేవుణ్ణి ఈ రీతిగానే అడిగారు. 13వ కీర్తన 1-2 వచనాల్లో దావీదు అంటున్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదు, నిత్యము మరచెదవా? నేను ఎంతకాలము నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నిన్ను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతున్నై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును? హౌ లాంగ్, హౌ లాంగ్, హౌ లాంగ్? వచనానికి 2 సార్లు అంటూ ఉన్నాడు, 2వ వచనం 3 సార్లు అంటూ ఉన్నాడు. ఎంతవరకు, 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 ఎన్నాళ్ళ వరకు, ఇంకెంతకాలం? దేవుని సమయాన్ని మన కష్టంలో ఒక్కొక్కసారి అంగీకరించలేని పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉన్నాం. 35వ కీర్తన 17వ వచనం, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు? వారు నాశనం చేయకుండా నా ప్రాణం రక్షింపుము, నా ప్రాణం సింహముల నోట నుండి విడిపింపుము. ఎన్నాళ్ళు ఇంకా చూస్తా ఊరుకుంటాం?
హబక్కూకు 1:2. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకి ఉన్నావు. నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధని వేళ ఊరకయ్య చూచుచున్నావు. ఎక్కడ చూచిన నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడములు కలహములు రేగుచున్నవి. నీవెన్నాళ్ళు ఆలకింపకుందు? అబ్రహాము సంతానం లేనప్పుడు 75 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం కలుగుతుంది, ఇసుక రేణువులంత విస్తారంగా సంతానాన్ని ఇస్తాను అని. కానీ 25 సంవత్సరాలు తనకు సంతానం లేకుండానే ఉన్నది. దేవా ఇంకెప్పుడు ఇస్తావు? ఇంకెన్నాళ్ళు? పరిస్థితి చూస్తే వృద్ధాప్యం పెరిగిపోతూ ఉంది. ఇంకెన్నాళ్ళు అని. యోబు కూడా అలాగే ప్రశ్నించాడు, ఇంకెంతకాలం ఇస్తామా నాకు అని. దావీదు చాలా కీర్తనలో ఇలాంటి ప్రశ్న అడిగినట్లు మనం చూస్తున్నాం. పౌలు తన శరీరంలో ఉండే దేవుడు పెట్టిన ముళ్ళు గురించి, దేవా ఇంకెన్నాళ్ళు భరించును, ఇంకెన్నాళ్ళు ఇలా ప్రశ్నించుండి ఉంటాడు. అంతేకాదు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో బలిపీఠం క్రింద ఉన్నటువంటి హతసాక్షుల ఆత్మలు కూడా ఇలాగే మొరపెడుతూ ఉన్నారు. మరి 5వ ముద్రను ఆయన విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండనం చేయకుయుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. హతసాక్షులను ఆత్మలు మొరపెడుతూ ఉన్నారు. ఎందాక, ఇంకెంతకాలం తీర్పు తీర్చకుండా ఉంటావు? మా నిమిత్తం భూనివాసులకు ప్రతిదండనం చేయకుండా ఉంటావు? నువ్వు సత్యస్వరూపుడు కదా, నాథుడవు కదా, అధికారివి కదా, ఇంకెంతకాలం తీర్పు తీర్చకుండా ఉంటావు? మనం కూడా అదే అడుగుతున్నాం. ఇంకా ఈ పాండమిక్ ఎంతకాలం? ఎంతకాలం అయోగ్యులు దేశాన్ని పరిపాలిస్తారు? ప్రభు రాకడ ఇంకెప్పుడు వస్తుంది? నీతి ఇంకెప్పుడు పరిపాలిస్తుంది? దేవుని కాలం, దేవుని టైమింగ్ని మనం గుర్తించలేక, దాని యొక్క జ్ఞానాన్ని లేదా దేవుని సమయం వెనకాల దేవుని జ్ఞానాన్ని మనం గ్రహించలేక అయోమయానికి గురవుతూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం, జవాబుల కోసం అరుస్తూ ఉన్నాం. కానీ నిజానికి మనం అయోమయం చెందవలసిన అవసరం లేదు. మనం దేవుని గురించి తెలిసిన తర్వాత అయోమయానికి గురి కాకూడదు. కానీ అయోమయం కలుగుతుంది. విశ్వాసికి అయోమయం కలగడానికి 5 కారణాలు చూడండి. నిజానికి దేవుడు దేవుడుగానే ఉండాలి అని అంటే మానవుడైన మనం తప్పక అయోమయానికి గురవుతాం. ఎందుకంటే దేవుడు అనంతుడు, మనం పరిమితులు కలిగినటువంటి వాళ్ళు. దేవుని కార్యాలు, దేవుని జ్ఞానం, ఆయన ప్రణాళికలు మనకు అంతుపట్టవు. అగమ్య గోచరములు, అడుగుజాడలు పట్టజాలనంత గొప్పవి. మనం కొలవలేనంత, మనం లెక్కించలేనంత గొప్పవి దేవుని కార్యాలు, దేవుని మార్గాలు. కాబట్టి సృష్టింపబడిన వ్యక్తి సృష్టికర్త యొక్క కార్యాలు, జ్ఞానం గ్రహించలేక అయోమయానికి గురవుతూ ఉన్నాడు. మీరు గమనిస్తే యోబు గ్రంథం 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు దేవుడు వేసిన ప్రశ్నలకు యోబు దేవుణ్ణి, ఆయన శక్తిని గ్రహించలేని వాడుగా చేతులెత్తేసినట్లు, అయ్యో నువ్వు సమస్త క్రియలు చేయగలవని, నీ ఉద్దేశించేది ఏది నిష్ఫలం కానేదని నేను ఇప్పుడు తెలుసుకోండి. నీ జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్థకం చేయి వీడెవడు, ఆలోచన అలాగున వివేచన లేనివాడినైనా నేను ఏమి ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడుతుని అని చెప్తూ అంటున్నాడు.
కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అన్నాడు. అనంతుడు పరిమితులు కలిగిన మన పట్ల చేసే కార్యాల విషయంలో మనం తప్పక అయోమయానికి గురవుతాం. రెండో కారణం ఏంటి అంటే, మన బుర్రలు చాలా చిన్నవి. దేవుడు చేసే వాటన్నిటినీ మనం గ్రహించలేనంత చిన్నవాళ్ళం. మన బుర్రలు చాలా చిన్నవి. ఒక చీమ మనిషిని అర్థం చేసుకోగలదా? దాని కెపాసిటీ ఎంత చెప్పండి. అలాంటిది ఒక జీవే మరొక జీవిని పూర్తిగా అర్థం చేసుకోలేనప్పుడు సృష్టింపబడినటువంటి వారు సృష్టికర్తను ఎలా అర్థం చేసుకోగలరు? బుర్ర ఎక్కడ చాలుతుంది చెప్పండి. అందుకని ఒక భక్తుడు త్రిత్వాన్ని గురించి ఆలోచిస్తూ, దేవుడు ఒకడే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండడం ఎలా సాధ్యం, ఇలా ఆలోచిస్తూ పడుకున్నాడట. దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దాంట్లో ఒక చిన్న పిల్లవాడు సముద్రపు గట్టున చిన్న ఆల్చిప్పతో సముద్రపు నీటిని తీసుకుని అక్కడ చిన్న గొయ్యి తవ్వి గొయ్యిలో వేస్తూ మళ్ళా వెళ్ళి తెచ్చి గొయ్యిలో వేస్తూ ఉన్నాడట. ఈయన నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉంది ఆ దర్శనంలో. ఆ పిల్లవాడిని, నాయనా ఏంటి నువ్వు చేసేది అని అడిగితే, ఈ సముద్రపు నీటిని అంతటిని చిన్న గవ్వతో నేను తవ్విన చిన్న గోతులో వేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడంట. వెంటనే ఇతని మెలకు వచ్చింది. సముద్రం కంటే లోతైన దేవుని జ్ఞానాన్ని తన చిన్న బుర్రతో తనకు అంతుపట్టేటట్లుగా ప్రయత్నించడం, తను పూర్తిగా దాన్ని గ్రహించడానికి ప్రయత్నించడం తనకు సాధ్యం కాని పని అని అర్థం చేసుకున్నాడు. మన బుర్ర చాలా చిన్నది. దేవుని గురించిన జ్ఞానం అంతటినీ మన బుర్రలో ఏమర్చలేం. కాబట్టి అయోమయానికి గురవడం సహజమే. మూడవది, దీంట్లోనే ఒక భక్తుడు ఇలా అంటాడు చూడండి. జాన్ పైపర్ అనే భక్తుడు ఇలా అంటాడు, God is always doing 10,000 things in your life and you may be aware of 3 of them. దేవుడు మన జీవితంలో 10,000 పనులు చేస్తూ ఉన్నాడు, మనకు తెలిసింది 3 అంటున్నాడు. ఒక శ్రమను ఒప్పుకోవడంలో ఆయన ఉద్దేశాలు 10,000 ఉండవచ్చు. ఒక అనుభవం కూడా దేవుడు మనల్ని తీసుకువెళ్ళడంలో 10,000 కార్యాలు ఆయన చేస్తూ ఉండవచ్చు. మన బుర్ర ఎంత చిన్నది అంటే 10,000లో 2-3 గ్రహించగలం అంతే. కాబట్టి మన బుర్ర చాలా చిన్నదని మనం అంగీకరిద్దాం. మూడవది, మనం చాలా దగ్గర దృష్టికి వెళ్ళేటువంటి వాళ్ళం, సహనం లేనటువంటి వాళ్ళు. మనకు దూరదృష్టి లేదు. దేవునికైతే ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడు, ఆయన పూర్తి దృశ్యాన్ని ఒకేసారి చూడగలడు. తయారవకముందే మొత్తాన్ని చూడగలడు ఆయన. God has the big picture. ఆయన తన అనుకూల పరిపూర్ణ సమయంలో తాను పనిచేస్తాడు. తనకు తెలుసు ఎప్పుడు ఏది చేయాలో. ఈలోగా మనం అసహనం చేత, దగ్గర దృష్టి వల్ల మనం దూరంగా చూడలేక కంగారు పడుతూ ఉంటాం. పిల్లలు చూడండి, అప్పుడు ఉడకలేదా కూర అంటారు, అప్పుడు అవ్వలేదా అన్నం అంటారు. అంతసేపు కనిపెట్టడం వారికి ఇష్టం ఉండదు. త్వరగా అయిపోవాలి, త్వరగా తయారైపోవాలి. ఊరు కూడా ఇంకా రాలేదా, ఇంకెంతసేపు అంటూ ఉంటారు. వాళ్ళకి త్వరగా వచ్చేయాలి, ఊరు కూడా, ప్రయాణం కూడా త్వరగా అయిపోవాలి. We are basically short-sighted and impatient. Our eyes are too myopic and our thoughts are too narrow అంటాడు భక్తుడు. We only see today, forgetting the past and incapable of knowing the future. We want things to move quicker and we want God to act sooner. మనకు త్వరగా అయిపోవాలి, దేవుడు త్వరగా కార్యాలు చేసేయాలి. ఎందుకంటే మనం ఈరోజు మాత్రమే చూడగలం, గతాన్ని మర్చిపోతాం, భవిష్యత్తును తెలుసుకోగలిగిన సామర్థ్యము మనకు లేదు. కాబట్టి మనకు దేవుని కార్యాలు తన పరిపూర్ణమైన సమయంలో ఆయన జరిగిస్తూ ఉండగా అయోమయానికి, గందరగోళానికి గురవుతూ ఉన్నాం. అంతేకాదు, మన అయోమయానికి గురి కావడానికి 4వ కారణం ఏంటి అంటే, దేవుడు ప్రేమ చేత
మనకు సంగతులు తెలియజేసేది మనం వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు ఇక కొద్ది గంటల్లో సిలువ వేయబడతాడు. చాలా విషయాలు వారితో ముచ్చటించాడు. ఇక ఆఖరికి ఆయన ఇంకా చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి ఆయన ఇలా అన్నాడు, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఇప్పుడు మీరు సహించలేరు. చెప్పడానికి ఇంకను అనేక సంగతులు ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీకు చెప్పవలసినవి నువ్వు చెప్తాడు అంటున్నాడు. ప్రేమతోనే మనకు కొన్ని మనం తట్టుకోలేమని, మనం గ్రహించలేమని, మనం సిద్ధంగా లేము అని ఆయన మనకు కొన్ని సంగతులు తెలియజేయట్లేదు. కాబట్టి ఏంటి, ఎందుకు, ఎందుకు జరగాలి అని మనం అయోమయానికి గురవుతున్నాం. నిజానికి మరియ మార్తలకు ప్రభు ఆ సమయంలో సిలువను గూర్చి మాట్లాడలేదు. అలా చెప్పునుంటే ఆమె తమ సహోదరుని గురించే దుఃఖంలో ఉన్నారు. ప్రభు మరణిస్తాడని చెప్తే అసలుకి తట్టుకోలేకపోదురు. కాబట్టి ఆ టైంలో వారికి తన మరణాన్ని గురించి తెలియచేయలేదు. ఆయన ప్రేమ చేతే కొన్ని మనం సిద్ధంగా లేమని మనకు తెలియచేయట్లేదు. అయోమయానికి కారణం మరొకటి ఏంటి అంటే, దేవుడు తన మహిమను కనుపరచడానికి సంపూర్ణంగా అత్యంత స్పష్టంగా తన మహిమను కనుపరచాలి అంటే మనకి కొన్ని సంగతులు అర్థం కావు. కాబట్టి అయోమయానికి గురవుతాం. యోహాను సువార్త 11:40 ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, నువ్వు నమ్మిన అట్లా దేవుని మహిమ చూతు అని నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. ఏంటి ఇక్కడ దేవుని మహిమ ఆమె చూసింది. ఎందుచేత ప్రభు ఇది మరణం కొరకు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు దాని వాళ్ళు మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని అన్నాడే. ప్రభు ఎలా మహిమపరచబడ్డాడు ఇక్కడ? లాజరు వ్యాధి వల్ల దేవుని కుమారుడు దేవుని మహిమ కొరకు మహిమపరచబడింది. ఎలా అంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు వ్యాధిగ్రస్తులను మాత్రమే బాగు చేయగలడు అనుకున్నారు. చనిపోయిన వారిని 4 రోజుల తర్వాత కూడా బ్రతికించగలడన్న సంగతి ప్రభువు ముందే వచ్చేసి ఉండి, రోగిగా ఉన్నప్పుడే లాజరును బ్రతికించుండి ఉంటే వారికి అర్థం కాకపోను, మనకి అర్థం కాకపోను. యేసుక్రీస్తు మహిమపరచబడాలి, తండ్రి మహిమార్థం. అందుకే ఆ 3 రోజుల అయోమయాన్ని ప్రభు ఒప్పుకున్నాడు. ఆ 3 రోజులు ప్రశ్నించడానికి, వారికి దుఃఖం కన్నీరు కార్చడానికి ఒప్పుకున్నాడు. ఆయన మహిమ అతి స్పష్టంగా బయలుపడడం కోసమే. ఇప్పుడు చెప్పండి, మరియు మార్తలను మీరు పరలోకంలో ఆ టైంలో మీరు శ్రమలో ఉన్నప్పుడు, మీ బ్రదర్ చనిపోయినప్పుడు ప్రభు మీ దగ్గరికి రానందుకు మీకు దుఃఖంగా ఉందా అంటే ఏమంటారు చెప్పండి వాళ్ళు? అప్పుడు తెలియక దుఃఖపడ్డాం. కానీ నిజానికి ఆయన ఆలస్యం చేయడం వల్ల వ్యాధి నుంచి తప్పించడమే కాదు, మరణం నుంచి కూడా తప్పించగలడన్న సంగతి మాకు అర్థమైంది. ఆయన ఆలస్యం చేయడం ఎంత గంభీరమైన ఉద్దేశంతోనా, ఆయన మహిమను ఎంత గొప్పగా మాకు తెలియజేయడం కోసమా, మా జీవితాల్లో ఎంత మహిమను కనపరచడం కోసమా ఆయన ఆలస్యం చేసింది. ఎంత మేలు కోసం ఉద్దేశిస్తే, ఎంత గంభీరమైన ఆయన మహిమను అత్యధికంగా కనపరచడం కోసం మాకు శ్రమ ఒప్పుకుంటే మేము అయోమయానికి, కలవరానికి గురయ్యాం అనవసరంగా అంటారు కదా. దేవుడుగా ఉంటూ ఆయన మహిమను అత్యధికంగా కనుపరచాలి అంటే మనకు అయోమయం తప్పదు.
ఈ లోకంలో కానీ మన పరలోకి వెళ్ళిన తర్వాత కానీ దేవుని మహిమ మనకు మబ్బులాగా ఉండేటువంటి ఈ అయోమయ పరిస్థితిని ఛేదించుకుంటూ వచ్చి తన గొప్పతనాన్ని, ఆయన జ్ఞానాన్ని, మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఆయన మహిమను మనకు ఆయన తెలియచేస్తాడు. కాబట్టి భక్తుడు అంటాడు, జడ్జ్ నాట్ ద లార్డ్ బై ఫీబుల్ సెన్స్ బట్ ట్రస్ట్ ఇన్ హిమ్ ఫర్ హిస్ గ్రేస్ బిహైండ్ ఎ ఫ్రౌనింగ్ ప్రావిడెన్స్ హీ హైడ్స్ ఎ స్మైలింగ్ ఫేస్. దేవుని నీ బలహీన జ్ఞానంతో నిందించుకు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన కృప కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచు. ఒక్కొక్కసారి నొసట ఇలా మనం చిట్లించి కోపంతో ఉన్నట్టుగా ఉంటూ ఉంటాం కదా. భక్తుడు అంటాడు, దేవుడు అలా ఉన్నట్టు అనిపిస్తుంది పరిస్థితి చూస్తే, కానీ దాని వెనకాల నవ్వుతున్న ముఖం దాగి ఉంది అంటున్నాడు. కాబట్టి శ్రమ వెనకాల దేవుని మంచి ఉద్దేశాన్ని గ్రహించగలిగితే ఈ శ్రమ మనల్ని అయోమయానికి, కలవరానికి గురి చెయ్యదు. ఒక రకంగా చూస్తే దేవుడు కృపచేత ఒప్పుకునే ఈ కలవరం, అయోమయం, గజిబిజి, గందరగోళం ఇలాంటి పరిస్థితులు మన విశ్వాసాన్ని పెంచడానికే. మీరు ఆలోచించండి, అనిశ్చయ పరిస్థితులు లేకపోతే విశ్వాసం ఎలా పుడుతుంది? నీకు శ్రమ, కష్టం, అయోమయం, ఆందోళన ఇలాంటివి లేకపోతే నీ శక్తికి, నీ అదుపుకు బయట నువ్వు దేవుని సహాయం కోసం ఎలా చూస్తావు? ఇప్పుడు మీరు ఏదో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కరోనా రాలేదనుకుందాం. అలాంటి వైద్యానికి ఎందుకు వెళ్తారు? హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? మీ సామర్థ్యం వల్ల మీ రోగం తగ్గిపోతే మీరు హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తారా? అవసరం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్ళినా వైద్యులు సహా నీకేం సహాయం చేయలేనప్పుడు కదా నువ్వు దేవుని వైపు చూడగలవు ఎక్కువగా. అల్ప విశ్వాసులు సైతం ఇలాంటి సమయంలో దేవుడే దిక్కు అని వారి శక్తికి, వారి అదుపుకు మించి బయట దేవుని సహాయం కోసం అర్థించరా? ఓ భక్తుడు ఇలా అంటాడు చూడండి, కన్ఫ్యూజన్ ఇస్ నెసెసరీ. అయోమయం అవసరం. అన్సర్టనిటీ బర్త్స్ ఫెయిత్. అనిశ్చిత విశ్వాసాన్ని పుట్టిస్తుంది. Perplexity causes us to think outside the box of our own strength and control. Mystery humbles us before God. మనకు అంతుపట్టని సంగతుల వల్ల మనం దేవుని దగ్గర దీనులంగా చేయబడుతున్నాం. దేవా, నాకు అర్థం కావట్లేదు ఇలా ఎందుకు జరుగుతుందో. దేవా, నా వల్ల అవ్వదు అని మన పొగరు, మన అతిశయం, మన స్వశక్తి మీద, స్వజ్ఞానం మీద ఆధారపడే మన అవివేకం, మన పొగరంతా అణచబడుతూ ఉంది. Where there is no wonder, no question, no chaos, no confusion, there is no faith. ప్రశ్నలు లేని చోట, అయోమయం లేని చోట, అరాచకం లేని చోట విశ్వాసం లేదు. కాబట్టి గమనించండి, అయోమయంలో పండే పంట ఏంటో తెలుసా? ఆత్మీయ వృద్ధి. The fruit harvested in confusion is spiritual growth. అయోమయంలో పండే పంట విశ్వాస వృద్ధి. కాబట్టి అయోమయ పరిస్థితుల్లో విశ్వాసంతో మనం నెమ్మదిగా ఉండడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 11:22 మార్త అంటూ ఉంది, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదును అనేను. చూడండి, తన బ్రదర్ చనిపోయినందుకు 3 రోజులు విపరీతంగా ఏడ్చారు మరియ మార్తలు. ప్రభు 4వ రోజు వచ్చాడు. నువ్వు ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు చనిపోకపోను అని అంటూ ఉంది, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదును అంటూ ఉంది. అంటే ఇప్పటికిప్పుడు ప్రభు తన సహోదరుని బ్రతికిస్తాడు అన్న
గ్రహింపు లేదు. కానీ తన విశ్వాసంతో అంత అయోమయ పరిస్థితుల్లో కూడా ప్రభు ఏమడిగినా దేవుడు ఇస్తాడు అని నమ్ముతోంది. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు తండ్రిని ఏమి అడిగినా తండ్రి అనుగ్రహిస్తాడు అని నమ్ముతోంది. కాబట్టి ఇక్కడ తన అయోమయ పరిస్థితుల్లో విశ్వాసంతో ఎలా స్పందించింది అంటే, యేసుక్రీస్తు ఏమడిగినా తండ్రి ఇస్తాడు అని నమ్మింది. యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన మీద ఎంత గొప్ప విశ్వాసాన్ని కనుపరిచి తను నెమ్మదిగా ఉందో చూడండి. ప్రభు తానే అన్నాడు 42వ వచనంలో, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు విజ్ఞాపనను తండ్రి ఎల్లప్పుడూ వింటూ ఉన్నాడు. ఇదంత ఆశ్చర్యం కదా. యేసుక్రీస్తు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఎల్లప్పుడూ ఆలకిస్తాడు. ప్రభు చేసే ప్రతి ప్రార్థన నెరవేరుతుంది. ఈ మాట ఏ వ్యక్తి గురించి కూడా చెప్పలేం. ఏమండి, ఏ గొప్ప భక్తుని గురించి కూడా ఆయన ఏది అడిగినా సరే దేవుడు జవాబు ఇచ్చేస్తాడు అనడానికి లేదు. ఎందుకంటే మానవులకు వారి పాపం, వారి ప్రార్థనలు దేవునికి చేరకుండా అడ్డొస్తూ ఉంది. మనకు బాగా తెలుసు, యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు. రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కొరుచు కాలేదు, విననేరకు ఉన్నట్లు అని చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపమురాని ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. కీర్తన 66:18 అంటున్నాడు, నేను నా హృదయంలో పాపమును లక్ష్యం చేసిన ఆయన నా మనవి ఆలకింపకపోవును అని. అయితే యేసుక్రీస్తు విషయంలో అంగీకరింపబడని, జవాబు ఇవ్వబడని ప్రార్థనలు అనేవి అసాధ్యం యేసుక్రీస్తు విషయంలో. ఎందుకంటే యేసుక్రీస్తుకు తండ్రికి మధ్య పాపం అనే అడ్డంకి లేదు కాబట్టి. కాబట్టి యేసుక్రీస్తు చేసే ఏ ప్రార్థనకు కూడా తండ్రి చెవియొగ్గకుండా ఉండడు. Never will the father turn a deaf ear to his son. యేసుక్రీస్తు చేసే ప్రతి ప్రార్థన కూడా మనకు భద్రత. All of Jesus' requests are secure. రాబర్ట్ మురే మెక్షైన్ అనేటువంటి గొప్ప భక్తుడు ఇలా అన్నాడు, if I could hear Christ praying for me in the next room, I would not fear a million enemies. Yet the difference makes no difference. He is praying for me. యేసుక్రీస్తు నా కొరకు పక్క గదిలో విజ్ఞాపన చేస్తున్నాడు నేను వింటే 10 లక్షల మంది సైనికులు శత్రువులు నా మీదకి వచ్చినా నేను భయపడను. నా పక్క గదిలో ఉంటూ ప్రార్థించడం నేను వింటే. ఇప్పుడు పరలోకం నుంచి ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దూరం ఏ భేదం కలిగించట్లా. ఎందుకు? ఆయన ప్రక్క గదిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతకంటే ముఖ్యంగా తండ్రి కుడిపార్శ్వాన్ని నుండే మన నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ధైర్యంగా ఉండవచ్చు అంటున్నాడు. మీరు ఊహించండి ఒకసారి, ప్రభు ప్రార్థించడం శిష్యులు దగ్గర నుంచి చాలాసార్లు విన్నారు. వారు పేరు పెట్టి ప్రభు ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళకి ఎంత ధైర్యం కదా. ఎందుకు? ప్రభు ప్రార్థన తండ్రి ఎప్పుడు నిరాకరించడు కదా. యేసుక్రీస్తు మన నిమిత్తం తండ్రి కుడిపార్శ్వం నుండి విజ్ఞాపన చేయడం అనే సంగతి ఎన్నడూ మర్చిపోవద్దు. మన ఆత్మలకు, మన ప్రాణాలకు యేసుక్రీస్తు చేసే విజ్ఞాపన ఎంతో అవసరం, ఎంతో మేలు. మార్త అంటూ ఉంది, ఆయనను నువ్వు ఇప్పుడు తండ్రిని ఏమి అడిగినా అది నీకు అనుగ్రహించును అని. నువ్వు అడుగు మా నిమిత్తం అంటూ ఉందన్నమాట. ప్రభు మన నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు. హెబ్రీ 7:25 ప్రధాన యాజకులు తాము బ్రతికున్న కాలంలోనే ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయగలిగేవారు. కానీ చూడండి,
ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిరంతరం మన కోసం విజ్ఞాపన చేయడానికి జీవిస్తూ ఉన్నాడు కాబట్టి సంపూర్ణంగా మనం రక్షించడానికి శక్తిమంతుడు. ఆయన ఎల్లప్పుడూ తండ్రి ఎదుట మన పేరు, మన అవసరం, our name and our needs, he is presenting them before the Father. అయోమయంలో మనకు నెమ్మదిచ్చే సంగతి ఏంటో తెలుసా? మన నిమిత్తం. ప్రాముఖ్యంగా మనం ఎక్కువగా శ్రమలో ఉన్నప్పుడు, శత్రు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు, మన శోధనలకు, హింసలకు గురైనప్పుడు, మరి ముఖ్యంగా మన ప్రభు మన పక్షంగా తండ్రి కుడి పార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు నిరంతరం అన్న సంగతి మనను నెమ్మదికి గురి చేయాలి. రెండవది ఆమె అంటూ ఉంది, ఆయనను తండ్రిని నీవిప్పుడు ఏమి అడిగినను అది ఆయన నీకు అనుగ్రహించినాను. ఏమి అడిగినను అంటే నువ్వు అది అడుగు, ఇది అడుగు అని ప్రభువుకు తను సలహాదారుగా పనిచేయట్లా, ప్రభువుకి తన అభిప్రాయాన్ని తెలియచేయట్లా. నువ్వేమి అడిగినా తండ్రి అది ఇస్తాడు. అంటే అర్థం, నువ్వు సర్వజ్ఞానివి, నీకు అంతా తెలుసు, మాకు అత్యంత మేలైంది ఏంటో. నువ్వు అడిగేది మంచిగా అడుగుతావు, నువ్వు అడిగే ప్రతిదీ దేవుని చిత్తానుసారంగానే అడుగుతావు. నువ్వేమి అడిగినా తండ్రి అది అనుగ్రహిస్తాడు. కాబట్టి మాకేది మేలు నువ్వు అడుగు అంటుందన్నమాట. కాబట్టి ప్రభు మన కొరకు నిత్యం విజ్ఞాపనం చేస్తున్నాడని నెమ్మది పొందుదాం. ఆయన జ్ఞానంతో తండ్రి చిత్తానుసారంగా మనకి ఏది అత్యంత మేలో దాన్ని మాత్రమే అడుగుతాడని గుర్తిద్దాం. దాన్ని బట్టి మన శ్రమలో సైతం నెమ్మదిగా ఉండవచ్చు. ప్రభు విజ్ఞాపన చేసేది మనకులాగా అడగకుండావి, లేకపోతే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి, స్వార్థంతో, మన భోగేచ్ఛల నిమిత్తం మనం అడిగినట్టు ప్రభు అడుగుతాడా? కాదే. ప్రభువా, నీ సర్వజ్ఞానం మీద నాకు విశ్వాసం, కాబట్టి నువ్వు నా నిమిత్తం ఏం విజ్ఞాపన చేసినా తండ్రి ఆలకిస్తాడు. నువ్వు ఎల్లప్పుడూ దేవునికి అత్యంత మహిమ తెచ్చేది, మాకు అత్యంత మేలు చేసేదే అడుగుతావు. ఫర్ హిస్ గ్రేటర్ గ్లోరీ అండ్ ఆర్ గ్రేటర్ గుడ్. ఆయన ఎక్కువ జ్ఞానం నిమిత్తం, ఆయన ఎక్కువ మహిమ నిమిత్తం, మన ఎక్కువ మేలు నిమిత్తమే ప్రభు విజ్ఞాపన చేసేది. కాబట్టి ప్రభు జ్ఞానం మీద విశ్వాసం మనల్ని అయోమయంలో కూడా నెమ్మదికి దారితీస్తుంది. మూడవది, విశ్వాసం దేవుని సార్వభౌమ శక్తి మీద నమ్మకం ఉంచుతుంది. ఆమె అంటూ ఉంది, ఆయనను నీవిప్పుడు ఏమి అడిగినాను దేవుడు నీకు అనుగ్రహించునేమో అంటలా, అనుగ్రహించును అంటూ ఉంది. నువ్వు ఏమి అడిగినా తండ్రి నీకు అనుగ్రహిస్తాడు అంటుంది. అంటే తండ్రి శక్తి గలవాడు, ఆయన సార్వభౌమ సర్వాధిపత్యం కలిగినటువంటి వాడు, ఆయన చేయలేనిదంటూ ఏ మేలు లేదు అని ఆమె విశ్వసించింది. కాబట్టి అలాంటి అయోమయ పరిస్థితుల్లో కూడా ఆమె నెమ్మదిగా ఉండగలిగింది. మనం చాలాసార్లు దేవుని చేయి దాటిందా, దేవుని చేయి జారిందా, పరిస్థితి దేవుని అదుపు తప్పిందా పరిస్థితి అన్నట్టుగా భయపడుతూ ఉంటాం. ఇదంతా అవివేకం కదా. ఒక చిన్న పాప ఓడలో నిద్రపోతూ ఉంది. బయట వాతావరణం ఆందోళనగా ఉంది, తుఫాను, ఓడ మునిగిపోతుందేమో, కొట్టుకుపోతుందేమో అన్నంత భయంలో ఉన్నారు ప్రజలందరూ. కంగారు పడిపోతూ ఉన్నారు. వాళ్ళ హడావిళ్ళు, వాళ్ళ కంగారులో సామాను కూడా బయట పడేయాలి, సముద్రంలోకి విసిరేయాలన్నంత, ఓడను తేలిక చేయాలన్నంత అయోమయంలో, గందరగోళంలో ఉన్నప్పుడు ఈ చిన్న అమ్మాయి హాయిగా నిద్రపోతుంటే పిల్లలు లేపి, ఏ పిల్ల నీకు భయం లేదా, పరిస్థితి ఎలా ఉందో తెలుసా, కొద్దిసేపులో మునిగిపోతాం అన్నట్టుంది అని అంటే, ఆ పిల్లలు లేచి ఏంటి పరిస్థితి, తుఫానా, ఓకే సో వాట్. ఈ ఓడ కెప్టెన్ మా నాన్నగారు, ఇలాంటి తుఫాను బోర్డు చూశారు ఆయన. ఈ ఓడలో నేను ఉన్నాను, నన్ను మునిగిపోకుండా ఆయన దరికి చేరుస్తారు. మా నాన్నగారి అదుపులో ఉంది, మా నాన్నగారి నడిపింపులో ఉంది ఈ ఓడ. కాబట్టి
నాకేం పర్లేదని మళ్ళీ పడుకుందంట. అందరికీ పిచ్చగా అనిపిస్తూ ఉంది ఇది. ఒకవేళ మానవుడుగా కెప్టెన్ ఓడను దరికి చేర్చలేకపోవచ్చు, తన బిడ్డను కూడా తను రక్షించుకోలేకపోవచ్చు, ఎంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి అయినా సరే. కానీ దేవుడు ఆయన చేయలేదంటే ఏదైనా ఉందా? ఆయన తప్పించలేని ఆపదంటే ఏమన్నా ఉందా? డాక్టర్లు చేతులు ఎత్తేస్తారేమో, దేవుడు అన్నాడు చేతులు ఎత్తాడు. ఆయన శక్తి అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగింది. మరణపు అంచుల నుంచి వెనక తీసుకురాగలిగింది. అక్కడి వరకు ఆయన ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలుసా? అప్పుడే నీకు అర్థమవుద్ది అంత ఆపదల నుంచి కూడా తప్పించగలవాడు దేవుడు అని. ప్రభు లాజరు రోగిగా ఉండగానే వచ్చేవచ్చు కాదు, అసలు రోగమే రాకుండా కూడా తప్పించవచ్చు. ఏమర్థమవుద్ది నీకు ఆయన మహిమ, ఆయన శక్తి? ఊహించండి ఒక్కసారి. రోగమే రాకుండా చేశాడు అనుకుందాం, అలా చేస్తున్నాడు రోజును. కాబట్టి మనకు అర్థం కావట్లా. దేవునికి అసాధ్యమైనది లేదు. ఆయన దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అన్నంత ఆయన సార్వభౌమత్వం మీద నమ్మకం మార్తకు అయోమయంలో కూడా నెమ్మదిని అనుగ్రహించింది. Martha is resting on the Father's omnipotence, sovereignty and power. 3 రోజులు అడిగింది ప్రశ్నలు. ఎంతకాలం? ఏంటిదంతా? ప్రభు మమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా? కబురెళ్ళినా సరే రాకపోవడం ఏంటి? దగ్గరలోనే ఉన్నాడు కదా, ఏంటిదంతా అని ఆమె అడిగింది. కానీ విశ్వాసాన్ని బట్టి, ఇప్పుడు ప్రభు విజ్ఞాపనను బట్టి, ప్రభు ఏది అడగాలో జ్ఞానంతో అదే అడుగుతాడని ఆయన జ్ఞానాన్ని బట్టి, తండ్రి ఏదడిగినా ఇవ్వగలడు అనే ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆమె నమ్మింది. అయోమయంలో కూడా నెమ్మదిని అనుభవించింది. భక్తుడు ఇలా అంటాడు, కామ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అండ్ కామ్. అయోమయంలో ఉన్నా మనం నెమ్మదిగా జీవించవచ్చు. నిజానికి అయోమయం మనల్ని కుదురుగా ఉండనివ్వదు, మనల్ని సౌఖ్యంగా, శాంతిగా, ప్రశాంతంగా ఉండనివ్వదు. కానీ విశ్వాసి భయపడనక్కర్లేదే. ఆత్మీయంగా నెమ్మదిగా ఉండడం దేవుని బిడ్డలకు సాధ్యం. There is a spiritual calmness available for God's children. Peace not based on certainty of the moment, but based on steadfastness of our Lord. మన దేవుడు ఎంత స్థిరమైన వాడో, ఆయన ఎంత శక్తి గలవాడో దాన్ని బట్టి వచ్చే నెమ్మదిని మనం అనుభవించగలం. మనకు అన్నీ తెలిసిపోయి కాదు, పరిస్థితులన్నీ మన అధీనంలో ఉండి కాదు ఈ నెమ్మది. మార్త చూడండి, దుఃఖంలో ఉన్నా యేసుక్రీస్తు రాగానే కోపంతో ఆయన మీద విరుచుకుపడలేదు, ఆయన మీద నిందలు మోపలేదు. నీకు ఎంతకాలమైంది కబురు చేసి? బ్రతికుండగా నీకు కబురు రాలదా చెప్పు అసలు? మరి ఎందుకు ఆలస్యం చేసావు? ఇప్పుడు వచ్చేది, ఇప్పుడు చేంజ్ చేద్దామని, ఇదేనా నీ ప్రేమ? ఇలాగ అసలు ఏమీ అనలేదు. తన చేదు, తన కోపం ఏమీ ఇక్కడ వ్యక్తం అవ్వట్లేదు. కానీ విశ్వాసంతో అంత ఆందోళనలో, అంత అయోమయంలో సైతం తను నెమ్మదిగా మాట్లాడుతుంది ప్రభుతో. అంటూ ఉంది, అవును ప్రభువా, ఈ లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తువు నీవని నమ్ముచున్నాను అని ఆయనతో చెప్పింది 27వ వచనంలో. నువ్వు ఏదడిగినా తండ్రి నీకు అనుగ్రహిస్తే నేను ఎరుగుదును. ఆందోళనలో సైతం నెమ్మదిగా మనం జీవించగలం. కన్ఫ్యూజ్డ్ యెట్ కామ్, అయోమయంలో ఉన్నా నెమ్మదిగా బ్రతకగలం. దేన్ని బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అయోమయ పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా ఉండగలం అని అంటే, మన రక్షకుడు మన కొరకు, మన పక్షంగా విజ్ఞాపన చేయడం ఎన్నడూ మానడు.
నిరంతరం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి అయోమయ పరిస్థితుల్లో కూడా మనం నెమ్మదిని అనుభవిద్దాం. ఆయన అడిగేది కూడా ఎల్లప్పుడూ ప్రేమతో మనకు మేలైందే తండ్రిని అడుగుతాడు. కాబట్టి నెమ్మదిగా ఉందాం. ఆయన జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి, ఈ అయోమయ పరిస్థితుల తర్వాత ఆయన మహిమను ఇంకా ఎక్కువ చూడబోతూ ఉన్నాం. మరియ మార్తల్లాగా ఈ శ్రమ దేవుని అత్యంత మహిమ కొరకే, మన అత్యంత మేలు కొరకే అని గుర్తిద్దాం. ఆ రీతిగా దేవుణ్ణి శ్రమలో కూడా నెమ్మదితో ఆశ్రయిద్దాం, కృతజ్ఞతతో స్తుతిద్దాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, యుగ యుగాలు మహిమ పొంద అర్హుడవైన అద్వితీయ దేవా, మీకు స్తోత్రాలు. మీ ఎదుట మేము చాలా అల్పులం, చాలా చిన్నవాళ్ళం. ఆయనను మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడు యేసుక్రీస్తునందు మమ్మల్ని మీతో సమాధానపరుచుకుని రక్షించుకున్నారు. మా చుట్టూండే పరిస్థితులు మమ్మల్ని అయోమయానికి గురి చేస్తున్నట్లుగా ఉన్నప్పటికీ మేము నెమ్మదిని అనుభవించగలమని, విశ్వాసాన్ని బట్టి మేము మీ యందు విశ్రాంతి పొందగలమని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. నిన్ను ఎరగని ప్రజలు గందరగోళంలో, గజిబిజిలో, అయోమయంలో నిన్నే ప్రశ్నిస్తూ, జీవితం మీదే నిరాశ చెందుతూ, చీకట్లో తడులాడుతూ ఉన్నప్పుడు విశ్వాసాన్ని బట్టి మా కొరకు యేసుక్రీస్తు ప్రభు మీరు నిత్యము తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్న వాస్తవాన్ని బట్టి, మీ జ్ఞానాన్ని బట్టి, తండ్రి మీ సార్వభౌమ శక్తిని బట్టి నెమ్మదిగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. అనవసరమైన భయాల నుండి మమ్మల్ని విడిపించండి. మరణ భయాన్ని నుంచి మమ్మల్ని తప్పించండి. బ్రతికున్నామా మీరు మాతో ఉన్నారు, మరణించామా మేము మీతో ఉంటాం. మరణం మమ్మల్ని మీకు దూరం చేయలేదు. నిశ్చింతగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, లోకం విస్తుపోయేంత నెమ్మదితో జీవించడానికి మా విశ్వాసాన్ని బలపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండే అయోమయ పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా ఉన్నట్లు కృప చూపును గాక. ఆమేన్.